దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 23. ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. అపోస్తలుల కార్యములు 20:32. విశ్వాసుల సంరక్షణ కొరకై అపోస్తల కార్యము 28 నుండి 32 వచనంలో ఇట్లు హెచ్చరించుచున్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా నుండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. అపవాది బహుగా పని కలిగి ఉన్నాడు. తోడేళ్ళు వారిని ఎదుర్కొనును. వక్ర జనము చేత వారు మోసగింపబడుదురు. అందుచే పరిశుద్ధాత్మ సంఘముపై మిమ్మును నియమించి ఉన్నాడు. వారు దేవుని చేత నియమించబడిన పనివారని నిశ్చయము చేసుకొనుటకు పౌలు తానే వారికి 3 సంవత్సరముల పర్యంతము వారు తగిన రీతిని హెచ్చరికలు పొంది సంరక్షింపబడు నిమిత్తము కన్నీళ్లతో బోధించెను. పూర్వము ఎప్పుడూ లేనట్టి విధముగా ఈ దినములలో సైతాను మరి విశేషముగా పనిచేయుచున్నాడని దేవుని వాక్యము ద్వారా మనం ఎరుగుచున్నాం. తాను కల్పించు నానా విధములైన ఆయుధములన్నింటితో అపవాది విశ్వాసులను ఎదుర్కొనబోచున్నాడు. దుర్బోధలు, తప్పుడు సిద్ధాంతములు, హింస, శ్రమ, బాధ, దారిద్ర్యము, పోరాటము, మోసగించు పనివారి చేత అపవాది విశ్వాసులను ఎదుర్కొనునని వాక్యం చెప్తున్నది. తగిన బోధ వలన విశ్వాసులను మనము సంరక్షించలేకపోతిమా, మనం దేవుని పక్షముగా తప్పిపోయిన వారమే. ఒక ఉదాహరణను చూచెదము. యుద్ధము కలగవచ్చునని ప్రజలకు భయమున్నది. రష్యా వారు తయారు చేయుచున్న ఆయుధములను గూర్చి వారు కొంత ఎరుగుదురు. దేశ భద్రత కొరకు అమెరికా వారు చాలా ద్రవ్యము వ్యయము చేయుచున్నారని వారు ఎరుగుదురు. వారి ప్రభుత్వం కూడా తమ సొంత దేశమును వారి మిత్రులను సంరక్షించుకొనుటకు ఏర్పాటు చేసుకునవలనని వారు సమ్మతించెదరు. యుద్ధము హఠాత్తుగా కలగవచ్చును. ఒక్కరూ కూడా విడిచిపెట్టబడకుండా సర్వనాశనమొందుదురు. ఇట్టి పరిస్థితిలో మౌనము దాల్చి ఈ సంగతి తర్వాత ఆలోచించుకుందుము అని అజాగ్రత్తగా నుండుట తప్పు. అపోస్తలుడుగా పౌలుకు వివిధ రకములైన పరిచర్య కలదు. అపోస్తలునిగా, ప్రవక్తగా, సువార్తికునిగా, కాపరిగా అతడు పనిచేయవలసి ఉండెను. దేవుని సేవకులకు ఈ దినములలో ఇదే పరిచర్య కలదు. అయితే మనం దానిని నెరవేర్చుచున్నామా? మనం ఈ పని చేయలేకపోయినట్లయితే దేవుని మందను సంరక్షించు పనివారిని దేవుడు లేపునట్లు ప్రార్థించదాం. అయితే దేవుని పనిని అడ్డుపరచవద్దు. ఈ పనికి దేవుడు నిన్ను పిలవకపోయినచో దేవుని పనిలో జోక్యం చేసుకొనక ప్రక్కకు తొలగుము. ప్రైజ్ ద లార్డ్.